అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా పుంగనూరు ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇలాకా ఏదైతే ఉందో పుంగనూరులో తెదేపా కార్యకర్త దారుణంగా హత్య గావించబడ్డాడు. అయితే ఈ హత్య వెనకాల ఉన్నటువంటి కారణాలేంటి, వాటికి సంబంధించినటువంటి పురాపరాలు ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ని ముందుగా మనం మాట్లాడుకొని తర్వాత దాంట్లో నా యొక్క ఆలోచన తీరును మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. తెదేపా కార్యకర్త దారుణ హత్య. ఎన్నికల నాటి నుంచి కక్షగట్టి కాటేసిన వైకాపా కార్యకర్త పెద్దిరెడ్డి ఇలాకాలో పుంగనూరులో కత్తితో నరికివేత, ప్రాణహాని ఉందని చెప్పినా స్పందించింది పోలీసులు. సిఐ హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసిన ప్రభుత్వం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో వైకాపా మూకల అరాచకాలు ఆగడం లేదు. తెదేపా క్రియాశీలకంగా ఉంటున్న కాగితి రామకృష్ణ నాయుడిని శనివారం దారుణంగా హతమార్చారు. ఆయన కుమారుడు సురేష్ కుమార్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడి మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తనకు వైకాపా కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని పక్షం రోజుల క్రితమే రామకృష్ణ పోలీసులకు వీడియో ద్వారా విన్నవించినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ దారుణానికి పరోక్షంగా కారణమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నారని హత్యకు గురైన వ్యక్తి గతంలో వీడియోలో చెప్పిన స్థానికులు వెల్లడించిన సమాచారం మేరకు పుంగనూరు మండలం చండ్రమాకుపల్లిలో పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ నాయుడు 55 తెదేపాలో చురుగ్గా ఉంటున్నారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలను ఎండగడుతూ వచ్చారు. 20 ఏళ్ల కిందట తెదేపా హయాంలో ఇంటి పట్టాలు ఇవ్వగా ఆ స్థలం ఇళ్ల నిర్మాణానికి వైకాపా కార్యకర్తలు అడ్డుపడడానికి ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తరఫున పోలింగ్ ఏజెంట్గా కూర్చున్నారు. ఫలితాల రోజు గ్రామంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు వెంకటరమణ, గణపతి, మహేష్, త్రిలోక్ ఆ రోజే రామకృష్ణపై దాడికి దిగారు. అడ్డు వచ్చిన ఆయన భార్య దేవమ్మను బైకుతో ఢీకొట్టగా ఆమె 2 కాళ్ళు దెబ్బతిన్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరు వర్గాలపై కేసులు పెట్టడం గమనార్హం. గ్రామంలో వైకాపాదే ఆధిపత్యం అంటూ వచ్చింది ఒక ఆర్టికల్. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా ఇంకా రాష్ట్రంలో పోలీసుల తీరు, అలానే వైసీపీ నాయకులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించినటువంటి అరాచకాలు తగ్గడం లేదు. వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైనటువంటి విచారణకు ఆదేశించి ఉక్కుపాదం మోపకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాము, కూటమి ప్రభుత్వ హయాంలో కూడా వైకాపా రౌడీ మూకలు, అల్లరి మూకలు చెలరేగి ఇష్టానుసారంగా వ్యవహరించి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని తెలిసి కూడా, ఏదైనా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఈరోజు తెదేపా కార్యకర్తను పుంగనూరులో ఇంత దారుణంగా హతమార్చారంటే, అలానే తనకు ప్రాణహాని ఉందని గడిచిన 20 రోజులుగా సోషల్ మీడియా వేదికగా పోలీస్ స్టేషన్లో పలుమార్లు వెళ్ళి కంప్లైంట్లను చేసినా, లేకపోతే ఉన్నతాధికారులను కోరినా కనీసం స్పందించకుండా, ఆయనకు కనీసం రక్షణ కల్పించకుండా ఈరోజు పరోక్షంగా ఆయన మరణానికి, ఆయన హత్య గావించడానికి ఈరోజు పోలీస్ వ్యవస్థ సహకరించినట్లుగానే ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు కేవలం ఒక పుంగనూరులోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో, అనేక జిల్లాలలో నేటికి కూడా పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు వైకాపా నాయకులకు కొమ్ము కాస్తూ వారికి సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు. ఈరోజు పల్నాడు జిల్లాలో కూడా అత్యధికంగా మాచర్ల నియోజకవర్గంలో కూడా మొన్నటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా వైకాపా నాయకులకు సహాయ సహకారాలను అందిస్తూ పోలీస్ స్టేషన్లలో తమ మీద నమోదవుతున్నటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా వైకాపా నాయకులకు చేరవేస్తూ వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో దాపురించాయి. ఈ వ్యవస్థకు పట్టినటువంటి మకిలిని సమూలంగా తుడిచిపెట్టకపోతే ఈ పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలను, లేకపోతే రాజకీయ ప్రలోభాలకు తలొగ్గి ఇష్టానుసారంగా నేటికి కూడా గత పాలకులకు కొమ్ము కాస్తూ గత పాలకులకు సమాచారం ఇస్తున్నటువంటి అధికారుల మీద, అలానే పోలీసుల మీద, అలానే కానిస్టేబుల్ల మీద, ఎస్ఐల మీద, సిఐల మీద తగిన చర్యలు చేపట్టకపోతే రాష్ట్రంలో విధ్వంసం అలానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు సిఐ హెడ్ కానిస్టేబుల్ని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం సంతోషించదగ్గ అంశం. కానీ ఈరోజు ఒక నిండు ప్రాణం బలైంది.
ఆ ప్రాణానికి ఎవరు తీసుకురాగలరు, ఆ కుటుంబానికి ఏర్పడినటువంటి లోటును ఎవరు తీర్చగలరనేది కూడా ఈరోజు ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి రాజకీయ కోణాలు అన్నిటిని కూడా సమగ్రమైనటువంటి విచారణ జరిపి రామకృష్ణ నాయుడుకు సంబంధించినటువంటి యొక్క హత్య ఏదైతే ఉందో ఈ హత్య వెనకాల ఎవరున్నారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారా? అలానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అవినీతి అవకతవకలకు సంబంధించి గడిచిన కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు అనేక సందర్భాల్లో బయలుపడినటువంటి అంశం మనందరం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములను అన్యాక్రాంతం చేసుకుని అక్కడ ఫామ్ హౌస్లను కట్టుకున్నటువంటి పరిస్థితి, అలానే ప్రభుత్వ నిధులను ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి తన ఫామ్ హౌస్కి రోడ్లు నిర్వహించుకున్నటువంటి పరిస్థితి, అలానే ఈ యొక్క ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులను ఇష్టానుసారంగా తూకివాకం దగ్గర ఉన్నటువంటి చెరువులను కూడా కబ్జా చేసి అన్యాక్రాంతం చేసుకున్నటువంటి పరిస్థితులు, ఇలా అన్ని అంశాల్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలు బయలుపడుతున్నప్పుడు చట్ట ప్రకారంగా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు శిక్షించడం లేదనేటువంటి అనుమానాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కావచ్చు, కార్యకర్తల్లో కావచ్చు వస్తూ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈరోజు రామకృష్ణ నాయుడు అటు దారుణంగా హత్య గావించబడడం బాధాకరం. ఈరోజు పోలీస్ వ్యవస్థ తీరు మార్చుకోకపోతే రాష్ట్రం స్థితిగతులు దారుణాతి దారుణంగా దాపురించేటువంటి అవకాశం ఉంది. గడిచిన 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించిన కాలంలో పోలీసులు విచ్చలవిడిగా చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, న్యాయ వ్యవస్థను అన్నిటిని పక్కన పెట్టి వైసీపీకి కొమ్ము కాస్తూ వైసీపీ చెప్పింది చట్టం, వైసీపీ చేసింది న్యాయం, వైసీపీ ఇచ్చింది న్యాయస్థానం అనే విధంగా వారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఇష్టానుసారంగా ఎందరో అమాయకులను హింసించి వేధించి మరణించే విధంగా వారిని కటకటాలకు పంపించి అలానే లాకప్ టార్చర్ల పేరిట ఎంతమందిని చిత్రవద చేసి హింసించి వారు ప్రాణాలను కోల్పోయే విధంగా చేశారో మనం లిస్ట్ తీస్తే అది చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అలానే గత ప్రభుత్వ హయాంలో వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ఏదైతే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి ఒక మూర్ఖుడు, ఒక కనీస అవగాహన లేనటువంటి ఒక వ్యక్తి యూనిఫామ్ ధరించి వంగా శ్రీహరి అనేటువంటి ఒక దరిద్రుడు ఇష్టానుసారంగా కాకి యూనిఫామ్ ఒంటి మీద ఉంది, చట్టం తనకు అనుకూలంగా ఉంది, ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉంది, తాను ఏం చేసినా సాగుతుంది, తాను ఏం చేసినా అడిగేటువంటి వాడు లేడు. ఈరోజు నాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు తనకు అనుకూలంగా ఉన్నాడు, నాడు తనకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అనుకూలంగా ఉందని ఎందరో అమాయకులు తేదేపా కార్యకర్తలను హింసించి వేధించి వారు బలవన్మరణానికి పాల్పడే విధంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి లాకప్ టార్చర్లకు పాల్పడి ఇష్టానుసారంగా వారి దగ్గర ఆస్తులను కొల్లగొట్టి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు చేతులు మార్చుకున్నటువంటి పరిస్థితులు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాయి. అలాంటి అధికారుల మీద ఎటువంటి చర్యలను చేపట్టారు? ఈరోజు వంగా శ్రీహరి పరిస్థితి ఏంటి? ఆయన ప్రస్తుతం ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు? ఆయన మీద చట్టపరమైనటువంటి విచారణ ఏదైనా కొనసాగుతూ ఉందా? ఆయన చేపట్టినటువంటి చర్యలు ఏంటి? ఆయన్ని సస్పెండ్ చేశారా, లేకపోతే ఆయన తిరిగి ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పోస్టింగ్ తెచ్చుకొని ఉద్యోగ బాధ్యతలను చేపట్టారో నేడు కూడా అలాంటి ఉద్యోగ బాధ్యతలనే చేపడుతున్నారనేటువంటి అంశాలను కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చిన నాడే ప్రజలకు ప్రభుత్వం మీద నమ్మకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అది గత ప్రభుత్వం, ఇది ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అవినీతి అరాచక అక్రమార్కుల అంటూ చూస్తూ ఉందనేటువంటి సంకేతాలను పంపించాల్సినటువంటి అవసరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలానే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద, అలానే విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారి మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈరోజు తేదేపా కార్యకర్త దారుణంగా హత్య గావించబడడం నిజంగా బాధాకరం. ఆయన కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అలానే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండాలి. అలానే ఆ కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి. అలానే ఆయన హత్య వెనుక ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా సుదీర్ఘమైనటువంటి లోతైన విచారణ జరిపి కటకటాలకు పంపించి చట్ట ప్రకారంగా శిక్షించే విధంగా చర్యలను చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, పోలీస్ స్టేషన్ల వ్యాప్తంగా ఎవరైతే వైసీపీ కోవట్టులుగా మారి వైసీపీకి సమాచారం అందిస్తూ స్టేషన్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటిని కూడా వైసీపీకి చేరవేస్తున్నటువంటి అధికారులు కావచ్చు, కానిస్టేబుళ్ళు కావచ్చు, పోలీస్ యంత్రాంగం మీద కఠినంగా చర్యలు
చర్యలను చేపట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ విభాగంలో కూడా ఈరోజు ఎస్ఐలను సిఐలను మార్చినప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి కానిస్టేబుల్ అదే పోలీస్ స్టేషన్లో గత ప్రభుత్వం నుంచి నేటి వరకు కూడా విధులు నిర్వర్తిస్తున్నటువంటి కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో గత పాలకులతో ఉన్నటువంటి సత్సంబంధాలతో గత పాలకులతో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల దృష్ట్యా వారికి స్టేషన్లో జరుగుతున్నటువంటి సమాచారం కావచ్చు, లేకపోతే స్టేషన్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలానే స్టేషన్లో తమ మీద రిజిస్టర్ అవుతున్నటువంటి అమాయకులు వచ్చి కేసులు పెడుతున్నటువంటి కేసుల వివరాలను కూడా చేరవేసి ఎవరైతే కేసులు పెడతా ఉన్నారో వారిని టార్గెట్ చేయించే విధంగా, వారిని ఇబ్బందులకు గురి చేసే విధంగా పూర్తి సమాచారాన్ని గత పాలకులకు, గత నాయకులకు, వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ నాయకులకు డబ్బులను తీసుకుని చేరవేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు సంబంధించినటువంటి అనేక సందర్భాలలో ఆధారాలతో కూడినటువంటి అంశాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మేము అక్రమంగా అన్యాయంగా శిక్షించబడినటువంటి వ్యక్తులం, ఎటువంటి తప్పులను చేయకపోయినా కేవలం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాము, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం, ప్రజలకు మంచిని చేస్తూ ఉన్నాము, ప్రజలకు చేరువై ఉన్నామనేటువంటి ఒకే ఒక్క కారణంతో అక్కస్సుతో వీరిని ఎలాగైనా ఇబ్బందులకు గురి చేయాలని అనేక విధాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి ఘటనలు గతంలో ఉన్నాయి. అలానే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలుగా కూర్చున్నటువంటి వ్యక్తులను కూడా హతమార్చేటువంటి కుట్రలను కూడా గత పాలకులు, గత నాయకులు చేపట్టినటువంటి దాఖలాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో నాడు నేడు కొనసాగుతూ ఉన్నాయి. అలాంటి నాయకుల మీద కఠినాతి కఠినంగా చర్యలను చేపట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు మరీ క్లిష్టతరంగా మారి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే శాంతి భద్రతలను నీతి నిజాయితీగా నిబద్ధతగా నిర్వహించవలసినటువంటి పోలీస్ వ్యవస్థకు పట్టినటువంటి కళంకాన్ని పూర్తిగా తుడిచిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడి ఇలాంటి సమాచారాలను చేరవేస్తున్నటువంటి పోలీస్ అధికారుల మీద, కానిస్టేబుల్ మీద అవసరమైతే వారిని పూర్తిగా విధుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత కూడా, అలాంటి చొరవ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకూడదు, ఇలాంటి దారుణాలు పునరావృతం అవ్వకూడదు. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. హత్యలు అనేవి సరైనటువంటి విధానం కాదు. ఈరోజు రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్నటువంటి ప్రభుత్వాలలో చట్టబద్ధంగా ఏదైనా సమస్య వస్తే చట్ట ప్రకారంగా వెళ్ళి దాన్ని తెలుసుకోవాలే తప్ప ఇష్టానుసారంగా ఒకరి మీద దాడి చేసి చంపేస్తాము, దారుణాలు చేస్తామంటే ఇది సరైనటువంటి విధానం కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వైకాపా నాయకులు ఇప్పటికైనా మీ యొక్క బుద్ధిని మార్చుకొని, మీ అహంకారాన్ని విడనాడి, మీ యొక్క విధి విధానాలు, రాక్షక పరిపాలన ఏదైతే ఉందో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి మీ యొక్క అహంకారపూరితమైనటువంటి కక్ష సాధింపు చర్యలు, అలానే కార్యకర్తలకు సంబంధించినటువంటి విధి విధానాలు మార్చుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో చాలా దారుణమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. నిజాయితీగా, నిబద్ధతగా, నిష్ఠగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఏదైనా సరే చట్ట ప్రకారంగానే ముందుకు అడుగులు వేస్తూ ఉంది. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడాలని ఎవరైనా ఆలోచిస్తే తప్పకుండా కఠినాతి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులను వేసి పోలీసు విభాగంలో ఉన్నటువంటి అవినీతి అక్రమార్కుల అంతు చూడాలని కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.